బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 11 మంది ఖైదీలకు రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 11 మంది ఖైదీలను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో వేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. మరోవైపు ఎవరి బిల్కిస్ బానో అనే సందేహం అందరిలో కలుగుతోంది. ఆ విషయానికొస్తే 2002లో జరిగిన గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్ లో అల్లర్లు చెలరేగాయి. ఈ సమయంలో బిల్కిస్ బానో అనే మహిళ 5 నెలల గర్భిణీగా ఉంది. ఆ సమయంలో కొందరు దుండగులు గర్భిణీ అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన 7గురిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సిబిఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 1వ తేదీన జీవిత ఖైదు విధించింది. గతేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ 11 మంది దోషులకు రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జైలు శిక్ష 14 ఏళ్లు పూర్తి కావడం, వయసు, ప్రవర్తన, నేర స్వభావం వంటి అంశాలను ప్రతిపాదికన దోషుల దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంపై ఎన్నో విమర్శలు వెలువెత్తాయి. ఈ క్రమంలోనే బాధితురాలు బిల్కిస్ బానో ఆ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు పరిశీలించిన సుప్రీంకోర్టు గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని బాధితురాలు బిల్కిస్ బానో సవాల్ చేయడం సబమేనని పేర్కొంది. దీంతో పాటు 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో దోషులైన 11 మంది ఖైదీలకు రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో బాధితురాలికి ఊరట లభించినట్టయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.